ఇక అంతరిక్షంలో మరో అద్భుతం చేసేందుకు ఇస్రో సిద్ధమైంది. ఇప్పటివరకు అమెరికా, రష్యా, చైనా మాత్రమే చేయగలిగినటువంటి డాకింగ్, అన్డాకింగ్ ను సక్సెస్ చేసేందుకు రెడీ అయింది. ఇవాళ స్పాడెక్స్ మిషన్ ప్రయోగం చేపట్టనుంది. ఇందుకోసం ఇస్రో PSLV-C60 రాకెట్ ను నింగిలోకి పంపనుంది. ఈ రాకెట్ ద్వారా 400 కిలోల బరువుతో రూపొందించిన స్పాడెక్స్ అనేటువంటి అత్యాధునిక టెక్నాలజీ పరిజ్ఞానంతో జంట ఉపగ్రహాలను నిర్దిష్ట కక్ష్యలోకి ప్రవేశపెట్టనుంది. ఇక ఇస్రో ప్రయోగానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి దేవకుమార్ అందిస్తారు. సెకండ్లకు శ్రీహరికోటలోని షార్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి PSLV-C60 రాకెట్ ప్రయోగాన్ని ఇస్రో శాస్త్రవేత్తలు చేపట్టున్నారు. దీనికి సంబంధించి నిన్నటి నుంచి కూడా కౌంటౌన్ ప్రక్రియ కొనసాగుతూ ఉంది. ముఖ్యంగా ఈ ప్రయోగం ద్వారా ఇస్రో సొంత సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన 2 శాటిలైట్లను ఈ రాకెట్ ద్వారా ఇస్రో శాస్త్రవేత్తలు అంతరిక్షంలోకి పంపించనున్నారు. అయితే ఈ 2 శాటిలైట్ల బరువు వచ్చి 440 కిలోలు. అయితే మొదటి శాటిలైట్ పేరు వచ్చేసి స్పాడెక్స్ ఏ, దీన్ని చేజర్ అని కూడా పిలుస్తారు. రెండవది వచ్చేసి స్పాడెక్స్ బి, దీనిని టార్గెట్ అని కూడా పిలవడం జరిగింది. అయితే ఈ విధంగా ఈ 2 శాటిలైట్లను ఇస్రో శాస్త్రవేత్తలు భూమి నుంచి 470 కిలోమీటర్ల ఎత్తులో నిర్దేశిత కక్షలోకి ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఈ విధంగా ఈ ప్రయోగం అనేది జరుగుతుంది. అయితే ముఖ్యంగా ఈ ప్రయోగం యొక్క లక్ష్యం విషయానికి వస్తే, ఈ ప్రయోగాన్ని స్పేస్లో 2 వ్యోమ నౌకలను కలపడం, అంటే డాకింగ్ చేయడము, అదేవిధంగా అన్డాకింగ్ చేయడం వంటి సంబంధించిన టెక్నాలజీని అభివృద్ధి లక్ష్యంగా ఈ ప్రయోగాన్ని ఇస్రో శాస్త్రవేత్తలు చేపడతా ఉన్నారు. అయితే అసలు ఈ టెక్నాలజీ ఇప్పటి వరకు కూడా ఒక చైనా, అమెరికా, రష్యాల 3 దేశాలకు మాత్రమే ఉంది. ఈరోజు మనం ఈ టెక్నాలజీని సాధించడం కోసం ఈ ప్రయోగాన్ని ఇస్రో శాస్త్రవేత్తలు చేపడతా ఉన్నారు. అసలు ఈ టెక్నాలజీ ఎలాంటి సేవలు అందిస్తుందన్న విషయానికి వస్తే, ఇది స్పేస్లో డాకింగ్, అన్డాకింగ్ చేయడము, అదేవిధంగా మానవ సహిత అంతరిక్ష ప్రయోగాలు చేపట్టేందుకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఫార్మేషను, అలాగే ఫ్లయింగ్, ఇలాంటి సేవలన్నీ కూడా ఈ టెక్నాలజీ అందించడం జరుగుతుంది. అయితే ఈ టెక్నాలజీని సాధించడం కోసమే, అభివృద్ధి చెందించడం కోసమే ఈ ఇస్రో శాస్త్రవేత్తలు ఈరోజు ఈ PSLV-C60 రాకెట్ ప్రయోగాన్ని చేపడతా ఉన్నారు. అదేవిధంగా ఈ టెక్నాలజీ అనేది భవిష్యత్తులో భారత్ అంతరిక్షంలో అంతరిక్ష ప్రయోగ కేంద్రాన్ని ఏదైతే నిర్మాణం చేపడుతుందో, ఆ నిర్మాణంలో కూడా ఈ టెక్నాలజీ అనేది ఉపయోగపడడం జరుగుతుంది. అదేవిధంగా మరో విషయం కూడా ఇక్కడ అధ్యయనం చేయడానికి ఉపయోగపడుతుంది. ఏదంటే అంతరిక్షంలో వ్యవసాయం చేయొచ్చా, చేసేందుకు అక్కడ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయా, అసలు అక్కడ విత్తనాలు మొలకెత్తుతాయా, విత్తనాలు మొలకెత్తేందుకు వాతావరణం అనుకూలంగా ఉంటుందా, ఈ విషయాలన్నిటిపై కూడా అధ్యయనం చేసేందుకు ఈ ప్రయోగం అనేది ఎంతో ఉపయోగపడుతుందని ఇస్రో శాస్త్రవేత్తలు కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇప్పటికే ఈ వ్యవసాయం అంతరిక్షంలో చేయొచ్చా చేయకూడదనే సంబంధించి ఇప్పటికే ఇస్రో శాస్త్రవేత్తలు 8 అలసంద విత్తనాలను కూడా, అదేవిధంగా పాలకూరకు సంబంధించిన కణాలను కూడా ఈ రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి ఇస్రో శాస్త్రవేత్తలు పంపించనున్నారు. ఈ విధంగా ఈ ప్రయోగం అనేది కూడా జరుగుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. మరోవైపు ఇస్రో చైర్మన్ సోమనాథ్ కూడా కొంతసేపటి క్రితము ఇక్కడ చెంగాలమ్మ ఆలయానికి చేరుకుని అక్కడ ఈ ప్రయోగం అనేది సక్సెస్ కావాలని ప్రత్యేక పూజలు కూడా నిర్వహించడం జరిగింది. మరోవైపు ఈ ప్రజలు ఈ ప్రయోగాన్ని చూసేందుకు అక్కడ ఇస్రో ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. దీంతోపాటు ఒక సైట్ని ఏర్పాటు చేశారు. దాంతో రిజిస్ట్రేషన్ చేసుకుని ఇస్రో ప్రజలంతా కూడా ఈ రాకెట్ ప్రయోగాన్ని తిలకించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు కూడా, గ్యాలరీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరోవైపు చూస్తే ఈ ప్రయోగం జరుగుతుంది కాబట్టి, ఇది ప్రతిష్టాత్మకమైన ప్రయోగం కాబట్టి అక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు అటు CSF దళాలు, పోలీసులు కూడా ప్రత్యేక బందోబస్తును ఏర్పాటు చేశారు. అక్కడున్న ప్రజలను క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఆ ప్రాంతానికి పంపించడం జరుగుతుంది. మొత్తానికైతే ఈ ప్రయోగం సక్సెస్ కావాలని అటు యావత్ భారతదేశంతో పాటు ప్రపంచ దేశాలు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. వీడియో జర్నలిస్ట్ ప్రదీప్తో దేవకుమార్, 10 టీవీ, శ్రీహరికోట నుంచి.